వెల్కమ్ బ్యాక్ టు రాధమ్మ రుచులు. ఈరోజు నేను పొటాటో పాలకూర తోటి పెరుగు కాంబినేషన్లో నేను కర్రీ చేయబోతున్నాను. ఒకసారి అన్ని ఐటమ్స్లన్నీ ఇక్కడ ఉన్నాయి, చూదురుగాని రండి. ఒక పెద్ద కప్పుతో ఒక 5 పొటాటోలు తీసుకున్నానండి. ఒక కట్ట పాలకూర కట్ట, ఒక కప్పు ఆనియన్, కొత్తిమీర, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, గరం మసాలా, పసుపు, సాల్ట్, పెరుగు. ముందుగా పెరుగులో అన్నీ వేసుకుని కలుపుకుని పక్క పెట్టుకోవాలండి. 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా సాల్ట్. కర్రీలో కూడా వేసుకోక్కర్లేదండి, ఇందులో వేసేసుకోవడమే. ఫస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అండి కొద్దిగా 1 స్పూనుడు, పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పోసుకుందాము. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. బంగాళదుంపలు వేపాలి. ముందుగా బంగాళదుంప ముక్కలు ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయినాయి అండి, బంగాళదుంప ఫ్రై అయినాయి. ఇవి గిన్నెలోకి తీసుకుంటున్నాం. సపరేట్గా గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఈ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ఆనియన్ గోల్డెన్ కలర్ రావాలి, ఫ్రై చేసుకోవాలని అందరికీ తెలుసండి. అయినా సరే వీడియో కదండి, అందుకని అలా చెప్పుకోవాలన్నమాట. మీకు తెలియంది ఏముండదు కదా. ఇది మాత్రం ఫ్రై అవ్వాలండి. ప్రస్తుతానికైతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. టమాటా కూడా వేసుకున్నాను. టమాటా కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాం. కరివేపాకు. ఈ పాలకూర ఫ్రై చేసి పెట్టామనుకోండి, తినటానికి వెనకాడతారు పిల్లలేంటి పెద్దోళ్ళు. మనం కూడా అంతే, తినాలంటే కొంచెం ఇబ్బంది పడిపోతాం. పాలకూర ఫ్రై, పాలకూర పప్పులో వేసుకున్నా కూడా అది పప్పులో కూడా అంత టేస్ట్గా అనిపించదు ఎందుకో కానీ పాలకూర తినడం వల్ల ఎంత మెరుగో తెలుసా అండి. కంటికి మంచిది, జుట్టు బాగా గ్రో వస్తుంది, హెల్తీ కూడా. అయితే దీన్ని ఇలాగా వేసుకుని మనం ప్రతి దాంట్లో కూడా ఇలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అది తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఇప్పుడు మనం బంగాళదుంపలో కలుపుకొని వేసుకున్నాం అనుకోండి, టేస్టీ బాగుంటుంది. హెల్తీ పరంగా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. తినమని ఇప్పుడు డాక్టర్లే చెప్తున్నారు కదండి, ఎక్కువ ఆకుకూరలే తినాలి కూడా. మనం ఆకుకూరలు తినడం వల్ల మనకి హెల్తీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. నేను మీకు ఇలాగా వెరైటీగా ఇందులో వేసుకోవచ్చు ఆకుకూరలు నేను అన్నీ చూపిస్తాను. చూసి మీరు చేసుకుని టేస్టీగా కూడా తినండి, టేస్టీగా కూడా ఉంటుంది. బంగాళదుంపలు కూడా వేసేసుకుంటున్నాను. బంగాళదుంపలు తింటామంటే పిల్లలకి చాలా ఇష్టము. ఆ బంగాళదుంపల్లో కూడా మనం పాలకూర కలిపామనుకోండి, అది టేస్టీగా ఉంటుంది, పిల్లలకి తింటాక కూడా బాగుంటుంది. ఇది కూడా పెరుగు కూడా కలుపుకుంటున్నానండి. మనం కలిపి పెట్టుకున్న పెరుగు పేస్ట్ కూడా ఇందులో వేసేసాను. ఇది అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. తీసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తానండి. చాలా అంటే చాలా బాగుందండి. నేను ఇంత ఎలా కుదురుతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫాస్ట్గా వండేసుకోవాలని విజిల్ పెట్టేసుకుంటాం కదండి. బంగాళదుంపలో విజిల్ పెట్టుకుంటే అవి మెత్తగా అయిపోయి టేస్ట్ అంతా మారిపోద్దండి. వేగినవి బాగుంటాయో లేదో అనుకుంటారు. చూడండి ఇది ఎంత మెత్తగా అయిపోయిందో. ఇది కూడా చాలా బాగుంటుంది. అయితే ఇది పొలంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చేసుకోండి, చాలా బాగుందన్నమాట. ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది నాకు ఈ కర్రీ.
పాలకూర కూడా ఎక్కువగా వేసుకున్న అది టేస్ట్ అనిపించదు, కొద్దిగానే వేసుకోవాలి. కొద్దిగా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్టీకి టేస్టీ, ఇది హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ. పులావ్లోకి మాత్రం మీరు ట్రై చేయండి, చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. బాయ్ అండి.